హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా అయితే కావ్యశ్రీ అయితే ఇంకొక పోస్ట్ అయితే షేర్ చేసింది అభిమానులకి. అయితే నిన్నొక పోస్ట్ చేసింది. ఏంటంటే, మీరు మిమ్మల్ని ప్రేమించుకోండి ముందని చెప్పేసి అయితే పెట్టింది. దానికి తగ్గట్టుగా ఇవాళైతే ఒక వీడియోనైతే పోస్ట్ చేసింది. ఏంటంటే అందులో క్వెషన్‌ల మీద క్వెషన్‌లు అడిగి అందరూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అవునా మీరలాగా మీరు ఇద్దరు విడిపోయారా? అసలు మీకెలా అవుతుంది? ఇలా అయితేనే బావుంటుంది. మీకు ఇలాగే జరగాలి. అయ్యయ్యో! ఇలా జరగకూడదు. ఇలాంటి కామెంట్స్ అయితే చాలా వస్తూనే ఉన్నాయి. మనకి తెలిసి జరిగేయి కొన్ని ఉంటాయి. తెలియక జరిగేయి కొన్ని ఉంటాయి. మరి దాన్ని బేస్ చేసుకొని ఏమో ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఏం పోస్ట్ చేశారంటే, అసలు నువ్వు ఎక్కువ మాట్లాడతావా? తక్కువ మాట్లాడతావా? తింటావా? లేదా? అసలు నువ్వు రోజు పని చేస్తావా? 30 పనులన్నా చేస్తావా? లేదా? ప్రతి దాని గురించి ఆలోచిస్తావా? లేదా? మీకు మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేదా? లేదా మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటున్నారా? అని అయితే చాలా రకాలుగా అయితే వచ్చేటట్లు అయితే అర్థం వచ్చేటట్లుగా ఆ వీడియో అయితే పోస్ట్ అయితే చేశారు. అందులో ఆ క్వెషన్స్‌కి మధ్య మధ్యలో అవును, యాహ్! అన్నట్లుగా కూడా వచ్చినాయి ఆన్సర్స్. అలాంటి వీడియోనైతే కావ్యశ్రీ అయితే తన ఇన్‌స్టాలో అయితే పోస్ట్ అయితే చేసేశారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కావ్యశ్రీ, నిఖిల్ జంటకి అయితే ట్రెండింగ్‌లో ఉందనే చెప్పాలి. వీళ్ళ గురించి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి క్వెషన్సే ఎదురవుతున్నాయి కాబోలు. అందుకే అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేశారని అయితే అందరూ అయితే అనుకుంటున్నారు. కావ్యశ్రీ ఏ పోస్ట్ పెట్టినా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు 'యష్మి', 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్' షోకి నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్‌గా వచ్చిన తర్వాత నిన్న పోస్ట్ చేసింది కదా! మిమ్మల్ని మీరు ప్రేమించుకోండని. అదీను ఇప్పుడు ఇలాంటి క్వెషన్‌లు వచ్చేటట్లుగా ఒక వీడియో పెట్టింది కదా! పోస్ట్ చేశారు కదా ఆవిడ. దీనికైతే స్పెషల్ ఫోకస్ ఉందనే చెప్పుకోవాలి అభిమానులందరిది. చాలా నెగెటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ తర్వాత తనైతే ఇలా రియాక్ట్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.